తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకెళ్లింది రేవంత్ సర్కార్. 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకునుందో రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించింది. ఆర్థిక పరివర్తన రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడమే టీ సర్కార్ విజన్. 2047 నాటికి జీఎస్డీపీ విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అలాగే నికర సున్నా ఉద్గారాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు విలువైతే 5,75,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2047 విజన్ కోసం సాంకేతికత, సుస్థిరతపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టాయి గ్లోబల్ కంపెనీలు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2 ప్రధాన అంశాలు, 3 రీజియన్లు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. 2047 నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ ఏరియాలో ఏమేమి పరిశ్రమలను ప్రోత్సహించాలి, ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలని దానిపైన రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. గత అనుభవాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేశారు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించుకునేందుకు గ్లోబల్ సమ్మిట్లో అడుగులు పడ్డాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేటర్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి, సామర్థ్యాలు మనకున్నా ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను, లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. తెలంగాణ భవిష్యత్తుకు విజన్ డాక్యుమెంట్ ఒక దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు విభిన్న ఆలోచనలతోటి వచ్చిన అందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రాధాన్యమిస్తామన్నారు బట్టి. Not the work of a few minds behind closed doors. It was a collective effort shaped by the wisdom and aspirations of a vast and diverse set of contributors. Honorable ministers brought clarity of purpose, civil servants brought insight from the ground, thought leaders and academics lent intellectual depth, and most importantly, lakhs of citizens across Telangana and the country
Farmers, youth, entrepreneurs, and everyday workers shared their hopes and ideas for our future. At global summits, leaders are often accompanied by a Sherpa, not a literal guide, but a steady aspiration that helps navigate ambition and complexity. If this summit had a Sherpa, it was the spirit of resolve born from a historic decision, the one that gave Telangana its rightful identity. పెట్టుబడుల అభివృద్ధి విషయంలో తెలంగాణ విజన్ అద్భుతమన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ పేరి. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువగా ఉంది అన్నారు. An upper middle income country already. And so where India wishes to be in the next 5 or 7 years, upper middle income country status, you are already there. And the point there, Honorable Chief Minister and Deputy Chief Minister, is that the issues that my friends raised with respect to the middle income trap start to apply. The old model of development may not work when you are in this zone, and things like creativity, innovation, entrepreneurship, all of these become more as important or more important than investment. And so I think the fact that you have set yourself these high standards to be global is entirely appropriate, but the journey ahead is likely to be quite different from. తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు దువ్వూరి. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు సుబ్బారావు. Growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. You know, at one time when I was in the government, in the late 90s, early 20s, we used to look for the overflow from Bangalore. So Bangalore is the icon of India and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. So I'm very proud of what the government of Telangana has attempted. Congratulations to you, sir, and to your entire government. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్కు ఆనంద్ మహీంద్రా ఫిదయ్యారు. దీర్ఘకాలిక లక్ష్యాలతోటి డాక్యుమెంట్ను రూపొందించారని కితాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు ఆనంద్ మహీంద్రా. Facility in Zahirabad is not just a factory. It is our very own statement of belief in the future that is being built right here. And on a personal note, I'm honored to serve as the chairman of the Young India Skills University, as was mentioned earlier. Now, I have to confess, when the Chief Minister first asked me, I was very hesitant, as you will recall. And I'll be honest, at this stage in my life, I'm very, very protective of my personal time. And I had planned really to focus all my energies on Mahindra University, which is right here in Hyderabad, and on other educational initiatives that I had already committed myself to. So I was preparing myself to very politely decline this invitation to the Chief Minister. And to be honest, after spending 4 decades in business, I consider myself a reasonably tough negotiator. But I met my match. The Chief Minister